మణిరత్నం దర్శకత్వం వహించిన బొంబాయి సినిమా గుర్తుందా? ఎన్నో ప్రేమ కథలకు ఆదర్శంగా నిలిచిన ఈ హిట్ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో నర్తించిన నటుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. హమ్మా హమ్మా దేఖో హమ్మా హమ్మా ఈ స్పెషల్ సాంగ్ కి ఒక ప్రత్యేకత ఉంది. సినిమాలో మనీషా కోయిరాలా, అరవింద్ స్వామి హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ పాటలో మాత్రం ప్రస్తుతం క్యాన్సర్ తో బాధపడుతున్న సోనాలి బింద్రే నర్తించగా, ఆమెతో పాటు నటించిన ఈ కుర్రాడు ప్రముఖ డాన్స్ మాస్టర్ అయిన సుందర్ మాస్టర్ చిన్న కొడుకు నాగేంద్ర ప్రసాద్. అంతేకాదు ప్రభుదేవాకి రెండో తమ్ముడు, మొదటి తమ్ముడు రాజు సుందరం. ఈ పాటలో సోనాలి పక్కన అదిరిపోయే స్టెప్లతో మెస్మరైజ్ చేశాడు. అంతేకాదు అదే సినిమాతో తెరపై తలుక్కుమని ఇప్పుడు అనేక సినిమాల్లో హీరోగా గెస్ట్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. నటుడిగా హీరోగా ఉండడానికి కావాల్సిన గుడ్ లుక్స్ ఉండడంతో నాగేంద్ర ప్రసాద్ కొరియోగ్రాఫర్ కన్నా యాక్టర్ గానే తమిళ ఇండస్ట్రీలో బిజీ స్టార్ అయ్యాడు. ప్రతి ఏటా 3-4 సినిమాల్లో నటిస్తూ సొంతంగా తండ్రి మురుగసుందరం మాస్టర్ పేరుపై డాన్స్ స్కూల్ నడిపిస్తున్నాడు. ఉదయ్ కిరణ్ మొదటి సినిమా చిత్రంని కన్నడలో నాగేంద్ర ప్రసాద్ ని హీరోగా పెట్టి తీస్తే అది ఘన విజయం సాధించింది. సుందరం మాస్టర్ సొంత దర్శకత్వంలో మరో ఉదయ్ కిరణ్ మూవీ మనసంతా నువ్వే సినిమాను నాగేంద్రతో హీరోగా పెట్టి రీమేక్ చేసి కొడుకుకి సూపర్ హిట్ సినిమాని అందించాడు. ఆ తర్వాత పలు తమిళ సినిమాల్లో స్పెషల్ అపీరెన్స్ ఇస్తున్న నాగేంద్ర అన్నయ్య ప్రభుదేవ, తండ్రి సుందరం మాస్టర్ తనకు ఆదర్శమని చెప్తూ ఉంటాడు. ఈ 42 ఏళ్ల నాగేంద్రకి పెళ్ళై ఒక కుమారుడు కూడా ఉన్నాడు.